Hi guys, welcome back to my channel. ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే ఒక రియల్ హర్రర్ స్టోరీ. ఇది ఎక్కడో కాదండి, కాకినాడ దగ్గరలో ఉన్న ఒక విలేజ్. పల్లెటూరు అనగానే తెల్లారుజామున 3 లేదా 4 లెగుస్తా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అదే పొద్దుగూకిన తర్వాత 7-8 పడుకుంటారన్న విషయం కూడా అందరికీ తెలిసింది. అలాగే ఒక తండ్రి కూతురు ఇద్దరూ కలిసి పని ముగించుకొని వాళ్ళ ఇంటికి అంటే రిటర్న్ పల్లెటూరుకి వెళ్ళబోతున్నారు. వెళ్తుండగా ఒక తండ్రికి ఏం జరిగిందంటే అర్జెంటుగా వాష్రూమ్ అని చెప్పేసి అమ్మాయిని బండి మీద నుంచి అక్కడే ఉండమ్మా అని చెప్పి ఆయన కిందకి దిగి వెళ్ళాడు. వెళ్ళి వాష్రూమ్ చేసేసి రిటర్న్ వచ్చే లోపల కూతురు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందా అని మొత్తం తిరిగి చూశాడు. ఊర్లో వాళ్ళందరినీ అడిగాడు, ఎక్కడా కనపడలేదు. చివరికి తెల్లారిపోయింది. తెల్లారిన తర్వాత మొత్తం వెతికి చూస్తే ఎక్కడైతే ఆగాడో ఆ చెట్టు దగ్గర కనపడింది. ఏమైంది అని మొత్తం వెతికి చూశారు, తెలియలేదు. ఆ చెట్టు ఏమో అంతెత్తుంది. ఒక మనిషి వల్ల అంతెత్తు చెట్టు ఎలా ఎక్కుతారు? ఎక్కలేరు. కాబట్టి ఏమైందా అని చూశారు. పోలీసులను పిలిచారు. పోలీసులను పిలిస్తే పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి తెలియలేదు. ఇంతకు ఏం జరిగి ఉంటుంది, ఏం జరిగిందో తెలుసుకుందాం. కొంతకాలం క్రితం ఆ పల్లెటూరులో ఒక ఫ్యామిలీ నివసిస్తూ ఉంది. తన కూతురి పెళ్లి కోసం సామానం కొనుక్కోవడానికి సిటీకి బయలుదేరారు ఫ్యామిలీ మొత్తం. అన్నీ చూసుకొని కొనుక్కొని రిటర్న్ అవుతుండగా సమయం 9 దాటింది, అంటే రాత్రి. సామానం కొనుక్కొని హైవే మీదుగా వస్తుండగా వాళ్ళ పొలిమేర దగ్గరలో ఉన్న చెట్టుకి గుద్దుకొని అక్కడికక్కడే చనిపోయారు. ఆ రోజు అమావాస్య కావడంతో పెళ్లి కావాలి అన్న కోరిక మీద తను చనిపోయి ఆ పొలిమేర చుట్టుపక్కలలోనే ఆత్మగా తిరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి అమావాస్య రోజు 3 హత్యలు జరిగినాయి. ఇది తెలుసుకున్న ఊరి పెద్దలు అందరూ కలిసి పూజలు చేపించి ఇది అనే విషయం తెలుసుకున్న తర్వాత ఏ అమావాస్యకి ఆడపిల్ల బయటికి రాకూడదు అని చెప్పేసి, సాయంత్రం దాటితే బయటికి రాకూడదు అని చెప్పేసి ఊరు మొత్తం దండోరా వేపించారు. ఇప్పటికీ ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. ఇది నా ఫస్ట్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.